ప్రతి కళ ఇంటి నుండే మొదలు. ప్రతి ప్రయాణం వెనుక తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాలు. ఇది గమ్యం కాదు, ఇది మార్గం. ఇవాళ తెలివి ఒక్కటే చాలదు, క్రమశిక్షణ ఉంటే కాని విజయం దక్కదు. ప్రతి అడుగు క్రమశిక్షణతో, ప్రతి విజయం విద్యతో. మన వివిఐటి యూనివర్సిటీ. అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I. I can fly above imagination. ICFI. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని కంచుకచెరలో జరిగిన భారీ బంగారు ఆభరణాల దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 4వ తారీఖున జరిగిన ఈ దోపిడీలో 374 గ్రాముల బంగారం, 50,000 నగదును చోరీకి గురయ్యాయి. సాంకేతిక ఆధారాల సాయంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు 4 అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి 52 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ వైవిఎల్ నాయుడు, ఎస్ఐ విశ్వనాథ్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. దీనిలో మా సిపి గారు రాజశేఖర బాబు గారి యొక్క ప్రోత్సాహం, తర్వాత మా డీసీపీ గారు ఆయన, తర్వాత మా ఈ రూరల్ సిఐ గారు నాయుడు గారు, విశ్వనాథ్ వాళ్ళ సర్కిల్లో ఉన్న ఎస్ఐలు వాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా టీంలుగా ఏర్పడి అప్పటి నుంచి జరిగినప్పటి నుంచి కూడా అందరూ ఇదే పనిలో ఉంటాం. ముద్దాయిలు పట్టుకోవడం జరిగింది. దీనిలో విశేష ప్రతిభ కనపరిచిన ఈ పోలీస్ సిబ్బంది కూడా సిపి గారు తగిన విధంగా రివార్డులు అందజేయడం జరుగుతుంది. ఇది పూర్తిగా సిబ్బంది యొక్క ప్రతిభ మీద బాగా ఈ మధ్యకాలంలో ఇటువంటి భారీ ఎత్తున అంతర్రాష్ట్ర దొంగ ఒకడు దీనిలో ఆయన పట్టుకోవడం అనేది కూడా కొంచెం కష్టమైన పని అయినా మా వాళ్ళు ఛేదించి దాన్ని పట్టుకోవడం జరిగింది. అందువల్ల దీనిలో పాల్గొన్న ప్రతి సిబ్బందిని, మా సిఐ గారిని అందరినీ కూడా పోలీస్ కమిషనర్ గారి తరఫున నేను అభినందిస్తున్నాను. గత 4 నెలలుగా నిలిచిపోయిన జీతాలను తక్షణమే విడుదల చేయాలని, ఒప్పంద కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఒప్పంద నర్సింగ్ మరియు పారామెడికల్ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం భారీ మహాధర్నా నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖలో అనేక ఏళ్లుగా సేవలందిస్తున్న తమకు జీతాల పెంపు, ఉద్యోగ క్రమబద్దీకరణ చేపట్టాలని మరియు జీవో నంబర్ 115ను వెంటనే రద్దు చేయాలని వైద్య సిబ్బంది డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలప్రతి విద్యాసాగర్ హాజరై తమ పూర్తి మద్దతు ప్రకటించారు. జేఏసీ ధర్నా కమిటీ చైర్మన్ జి కోటేశ్వరరావు, కన్వీనర్ ఎం అజయ్ కుమార్, స్టేట్ కోఆర్డినేటర్ రఘునాథ్ మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న తమ న్యాయమైన సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఒక్క గొంతుగా కాదు, ఇవాళ వేల గొంతులు ఇక్కడ కూడుకొని ఉన్నాయి, గర్జిస్తూ ఉన్నాయి. వారందరికీ నా సోదరీమణులైన సహా ఉద్యమ నాయకులకి, ఉద్యోగాధికారులు చేసి ప్రజలకి సేవ చేస్తామని చెప్తూ ప్రజల్లో తీస్తూ భవిష్యత్తుని నిర్మించుకోకపోతే ఇలాంటివి ఎన్ని ధర్నాలు, ఎవరో వీళ్ళు అన్నట్టు చూసిన కళ్ళు ఉన్నాయి. ప్రజ చరిత్ర ఏంటి, ప్రస్తుతం జరుగుతున్నది ఏంటి, భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్తే ఈ ప్రభుత్వాన్ని కదిలించగలం. ఈ రోజు వైద్య ఆరోగ్య శాఖలో అసోసియేషన్ నుంచి ఎంప్లాయీకి ఇప్పించండి. పేరు చెప్పాలా, ఊరు చెప్పాలా, గవర్నమెంట్ ఎంప్లాయీ అమ్మఒడి రాను, నాన్నబడి రాదు. ఇది మనం బడిన అవసరం లేదు. మనం చూస్తున్నటువంటి ఆల్ శాఖస్ అండ్ పారామెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ రోజు ఒకే నేను కూడా ఒక కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ గా, ఒక ఎన్హెచ్ఎం స్టాఫ్ నర్స్ గా సుదీర్ఘంగా ఈ వైద్య ఆరోగ్య శాఖలో ఇదే ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న వ్యక్తిగా ఒక్క 2
చేస్తూ ఉన్నారు. మిత్రులారా, చాలా మంది అంటే తమ్ముడు మొదటగా 100% గ్రాస్ సాలరీ వెంటనే 100% గ్రాస్ సాలరీ వెంటనే we want EHS కార్డ్ వెంటనే EHS కార్డ్ అందరికీ రాత్రులతో కూడుకున్న సెలవులు ట్రాన్స్ఫర్స్. నమస్తే అండి, నా పేరు ఎం అజయ్ కుమార్. నేను ఈ జేఏసీకి నర్సెస్ అండ్ పారామెడికల్ జేఏసీకి కన్వీనర్ అండి. ఈరోజు 4 నెలల నుంచి జీతం లేకపోయినా ఉమ్మడి 13 జిల్లాల నుంచి విడిపోయిన 28 జిల్లాల నుంచి ఎంతోమంది వేలాది మంది ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ ధర్నాకరణలో పాల్గొన్నారంటే అది ఒక మా ఆకలి కేకల కడుపు మంట సార్. ఎందుకంటే స్కూళ్ళు ఓపెన్ అవుతున్నాయి కానీ ఎవరి దగ్గర రూపాయల్లో స్కూల్ ఫీజు కట్టాలంటే, ఎందుకంటే ప్రభుత్వం 4 నెలల నుంచి మాకు జీతం ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఇప్పుడు స్కూళ్ళు తెరిచే టైంకి మాకు పిల్లల బుక్స్ కొనడానికి కూడా మా దగ్గర డబ్బులు లేకుండా ఉన్నాయి కాబట్టి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు అందరూ కూడా చాలా బాధపడుతూ పొట్ట చేత పట్టుకుని 13 జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చారండి. మా యొక్క ప్రధాన డిమాండ్స్ ఏంటంటే కాంట్రాక్ట్లో ఉన్న ప్రతి ఒక్కరిని రెగ్యులర్ చేయాలండి. రెగ్యులర్ చేసే వరకు కూడా 100% గ్రాస్ శాలరీ ఇవ్వాలండి. ఎందుకంటే గవర్నమెంట్ కొంతమందికి గ్రాస్ శాలరీ ఇస్తుంది, కొంతమంది గ్రాస్ శాలరీ ఇవ్వడం లేదు. ఇందులో మాలో విభేదాలు సృష్టిస్తూ మా మధ్య భేదం వస్తుంది. కాబట్టి అతను అదే పని చేస్తున్నాడు, మనం ఇదే పని చేస్తున్నాం. కాబట్టి ఇటువంటి విభేదాలు లేకుండా అందరూ కూడా 100% గ్రాస్ శాలరీ ఇవ్వాలని చెప్పి కోరుకున్నామండి. అలాగే మెయిన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీ చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుందండి. అటువంటి బాధలు మాకు ఉండకూడదని చెప్పేసి ఏదన్నా కాంట్రాక్ట్ ఎంప్లాయీ చనిపోతే 15 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తూ కుటుంబంలో ఒకరికి జాబ్ ఇవ్వాలని కోరుతున్నామండి. అదే 3వ పాయింట్ వచ్చేసి అతి దౌర్భాగ్యం ఏంటంటే వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తూ కనీసం హెల్త్ కార్డు లేని దౌర్భాగ్య పరిస్థితులు మేము ఉన్నామండి. చాలా భయంకరమైన పరిస్థితులు మేము ఉన్నామండి. మనతున్నారు ట్రాన్స్ఫర్ వాళ్ళందరికీ కూడా వెలుసుబాటు ఉన్నంతకాలం ఎంత ఎలుసుబాటు ఉందో వాళ్ళందరికీ కూడా ట్రాన్స్ఫర్లు ఇవ్వాలని మీడియా ముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ. ఈ యొక్క విజయవాడ మహాపట్నానికి విచ్చేసినటువంటి మా యొక్క ఉద్యోగుల ఐక్యతను మా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మా యొక్క మేము అడుగుతున్న డిమాండ్స్ ఏవి కూడా పెద్ద కోరికలు కాదు, చాలా చిన్న కోరికలు మేము మాట్లాడుతున్నాం. మా యొక్క శ్రమ గుర్తించండి. మేము చేస్తున్నటువంటి శ్రమ ప్రభుత్వానికి మీరు ఏవైతే మాకు పైనుండి ఇస్తున్న ఆదేశాలు ఉన్నాయో ఆ ఆదేశాలన్నింటినీ చిరస వహిస్తూ కనీసం మాకు 4 నెలల నుండి జీతం లేకపోయినా సరే మేము వస్తులుంటూ ఆ కరెంటు బిల్లులు కట్టుకోలేక, అదేవిధంగా రూమ్ రెంట్లు కట్టుకోలేక, పిల్లలకి చదువులు ఫీజులు కట్టుకోలేక రకరకాల ఇబ్బందులతో సతమతం అవుతున్నాం. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరి యొక్క ఆవేదనని గుర్తించి ప్రస్తుతం మేము పడుతున్న కష్టానికి మా శ్రమకి మీరు తగిన ఏదైతే మనం కోరుకుంటూ మా యొక్క వినిపించుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. అందరికీ మేము కోనసీమ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చామండి. మేమందరం తెల్లవారుజామున బయలుదేరి విజయవాడ ధర్నాకు వచ్చామండి. ఎందుకంటే మాకు 3 నెలల నుంచి శాలరీస్ లేవు. ఈ రోజుల్లో శాలరీస్ లేకుండా బ్రతకడం అనేది చాలా కష్టం అండి. మాకు జీతం వచ్చినా రాకపోయినా మేము పిహెచ్సిలో 9 to 4 డ్యూటీస్ చేస్తున్నాము. జనాల కోసమే కదండి. కోవిడ్ టైంలో కూడా మేమందరూ కూడా కష్టపడి పనిచేసింది. ఈ రోజుల్లో జీతాలు లేకుండా ఎవరు పనిచేస్తారండి? జీతాలు వస్తాయా రావా అనేది కూడా తెలియదు. దానికోసం ఏ విధమైన ఇన్ఫర్మేషన్ అనేది లేదు. అయినా సరే మేము ఎప్పటికైనా ఇస్తారని ఇప్పటి వరకు మేము ఎదురు చూసామండి. కానీ మాకు గవర్నమెంట్ నుంచి ఏ విధమైన ఇది కూడా లేదండి. ఈరోజు ఇలా స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, ఎల్టీలు అందరూ కూడా విజయవాడ ధర్నాకు వచ్చారండి. మా అందరికీ న్యాయం జరగాలి. గవర్నమెంట్ దీన్ని త్వరగతిని తీసుకొని నిధి పోర్టల్లో అవ్వకపోతే CFMS ID ద్వారా మాకు శాలరీస్ ఇప్పించాలని కోరుకుంటున్నాము. 100 దేశాలలో వ్యాపారం నిర్వహిస్తున్న 2-వీలర్ సంస్థ బజాజ్ కంపెనీ వరుణ్ మోటార్స్ వారు గుడివాడలో సేల్స్ మరియు సర్వీస్ క్యాంపెయిన్ నిర్వహించారు. డీజీఎం శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఈ క్యాంపెయిన్ లో బజాజ్ బైక్స్, KTM బైక్స్, టైన్ బైక్స్, 3-వీలర్ ఆటోలు, చేతకులు డిస్ప్లే ఏర్పాటు చేశారు. గుడివాడ, నందివాడ, ముదనపల్లి, గుడ్లవల్లేరు, పామారు గ్రామాల ప్రజలు సందర్శించాలని, వాహనాల కొనుగోలుదారుకు 10 లీటర్ల పెట్రోల్ ఆఫర్ తో పాటు పల్సర్ బైక్ కొనుగోలు చేసిన వారికి 5,000 రూపాయలు క్యాష్ ఆఫర్ ఉందని, డౌన్ పేమెంట్ కూడా 10,000 రూపాయలతో ఆఫర్ అందిస్తున్నామన్నారు. 349 రూపాయలకు సాఫ్ట్వేర్ అప్డేషన్, వాటర్ సర్వీస్, పొల్యూషన్ తదితర సౌకర్యాలు కల్పించి స్పాట్ ఫైనాన్స్, స్పాట్ ఎక్స్చేంజ్, స్పాట్ డెలివరీ సౌకర్యం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా మేనేజర్ MVR ప్రసాద్,
బ్రాంచ్ మేనేజర్ వైవి కిషోర్, బజాజ్ ఏఎస్ఎం సదాత్ బాషా, బిజినెస్ హెడ్ కెవి రామారావు తదితరులు పాల్గొన్నారు. మన దేశాల్లో వ్యాపారం నిర్వహిస్తున్న ప్రముఖ టూ వీలర్ సంస్థ బజాజ్ కంపెనీకి ఇండియాలో నెంబర్ 1 ఆథరైజ్డ్ డీలర్ అయినటువంటి వరుణ్ గ్రూప్ వారు ఈరోజు మన గుడివాడలో సేల్స్ మరియు సర్వీస్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. వరుణ్ గ్రూప్ కి సంబంధించి ఈరోజు మన గుడివాడ కోతిబొమ్మ సెంటర్లో బజాజ్ బైక్స్, మన కేటీఎం బైక్స్, ట్రయాంప్ బైక్స్, 3 వీలర్ ఆటోస్, చాతక్స్ ఇక్కడ డిస్ప్లే ఉంచడం జరిగింది. ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం మన గుడివాడ, నందివాడ, ముదినేపల్లి, పామర్రు, గుడ్లవల్లేరు ఈ మండలాలకు సంబంధించిన కస్టమర్లందరికీ తక్కువ రేటుతో సర్వీస్ ని అందించడానికి ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపులో సేల్స్ కి సంబంధించి వాహనం కొనుగోలు చేసే ప్రతి కస్టమర్ కు ఈ రోజు 10 లీటర్ల పెట్రోల్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పల్సర్ కొనుగోలు పైన 5,000 రూపాయలు క్యాష్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కస్టమర్ వారి దగ్గర ఉన్న ఎక్స్చేంజ్ వెహికల్ కనుక ఎక్స్చేంజ్ చేసి కొత్త వెహికల్ కనుక కొనుగోలు చేస్తే వాళ్ళకి మార్కెట్ వాల్యూ కంటే కూడా 3,000 రూపాయలు అదనంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎక్స్చేంజ్ వెహికల్స్ ని కూడా మేము సేఫ్ ఎక్స్చేంజ్ చేస్తాం. వి ప్రామిస్ అనే వర్టికల్ ద్వారా మా దగ్గర కనుక ఎక్స్చేంజ్ ఇస్తే మీ వెహికల్ కి ట్రాన్స్ఫర్ అయ్యి సేఫ్ గా మీకు ట్రాన్సాక్షన్ జరుగుతాయి. అలాగే ప్రతి వాహనంకి ప్లాటినా అనే వాహనానికి డౌన్ పేమెంట్ మామూలుగా 20,000 రూపాయల వరకు ఉంటుంది. ఈ క్యాంప్ లో కనుక వెహికల్ తీసుకుంటే మీకు 10,000 రూపాయల డౌన్ పేమెంట్ కి అందించడం జరుగుతుంది. ఈ క్యాంప్ లో మా లక్ష్మీ ఫైనాన్స్ ద్వారా కస్టమర్స్ కి ఫైనాన్స్ అందించడం జరుగుతుంది. ఈ లక్ష్మీ ఫైనాన్స్ ద్వారా చెక్స్ లేకుండా, సిబిల్ వెరిఫికేషన్ అవసరం లేకుండా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి మేము ఫైనాన్స్ అందిస్తున్నాం. అలాగే సర్వీస్ కి సంబంధించి 349 రూపాయలకే సర్వీస్ చేస్తున్నాం. ఈ సర్వీస్ లో 7 పీస్ సర్వీసు, ఒక వాటర్ వాష్, అలాగే సాఫ్ట్వేర్ అప్డేషను, ఫ్రీగా పొల్యూషన్ ఇవన్నీ అందించడం జరుగుతుంది. ఒక వాటర్ వాష్ కూడా అందించడం జరుగుతుంది. జనరల్ గా మీరు ఇవన్నీ చేయించుకోవాలంటే 1200 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ రోజు రేపు కనుక మీరు ఈ సర్వీస్ క్యాంప్ లో కనుక సర్వీస్ చేయించుకుంటే కేవలం 340. కృష్ణా జిల్లా గుడివాడ ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే వెనుగల రాము ఆధ్వర్యంలో కూటమి నాయకుల సమక్షంలో నియోజకవర్గ పరిధిలోని 31 బాధిత కుటుంబాలకు 30 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో చికిత్స చేయించుకుంటూ కష్టకాలంలో ఉన్న పేద మధ్యతరగతి వర్గాలకు గతంలో సహాయం అందడం కష్టంగా ఉండేదని తెలిపారు. కానీ సీఎం చంద్రబాబు అండతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందిస్తున్నామని పేర్కొన్నారు. అయ్యా నమస్కారం అండి. ఎంత వచ్చింది? 69,700. ఓకే, 70,000 వచ్చినాయి. థ్యాంక్ యూ. వాళ్ళు ఉండమనండి. టౌన్ ప్రెసిడెంట్ గారు ముందు రండి. అమౌంట్
ఒకటి 61 1,61,000 ఆయన ఎవరే చేస్తున్నాడు. మీరు అల్లది ఎవరు ఆగండి. నమస్తే అండి. ఇల్లు ఏలూరు రాజేశ్వరి గారు 20వ వార్డు లింగం ప్రసాద్ గారు అమౌంట్ చూసుకోండి. 95,000 చదవాలి. పెద్ద అమౌంట్ బాబు గారు కాబట్టి చెప్తున్నారు. అది లింగం ప్రసాద్ గారు రిటర్న్ దా పెట్టుకోండి. ఎంత అమౌంట్ ఇది? 70. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.